మరో 2-3 గంటల్లో హైదరాబాద్కు వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే చందానగర్, మియాపూర్ ప్రాంతంలో వర్షం కురుస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న ముసురు నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా మేఘాలు కమ్ముకున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పటాన్చెరు, లింగంపల్లి, ఆర్సీపురం, మియాపూర్లో భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది. షేర్లింగంపల్లి, కుకట్పల్లి, నిజాంపేట్, హఫీజ్పేట్, కొండాపూర్, చందానగర్, మదీనాగూడలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది కదా, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అది కూడా తమిళనాడు ప్రాంతం దగ్గర తీరం వద్ద ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంటే ఈ రోజు మరో ఉపరితల ఆవర్తనం రాయలసీమ వద్ద కూడా కేంద్రీకృతమైంది. దీని కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4-5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి వచ్చే 3 గంటల పాటు హైదరాబాదు, అదేవిధంగా ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అలర్ట్స్ జారీ చేశారు. పలు ప్రాంతాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు హైదరాబాదు, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాదు అంటే హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, భారీ వర్షం కూడా వచ్చే 2-3 గంటల్లో కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, దాంతోపాటు మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలకు కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చూసాము, నిన్న ఒక్కసారిగా మనకు ఈ సమయంలోనే దాదాపు వాతావరణం అంతా కూడా మారిపోయి దాదాపు 3-3:30 ప్రాంతాల్లో హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కొట్టింది. ఒక కుండపోత వర్షం 2 గంటల పాటు కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. దీంతో రికార్డు స్థాయిలో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న చూసాము. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో అయితే నీట మునిగాయని చెప్పుకోవచ్చు. మోకాళ్ళతో నీళ్లు కూడా పలు కాలనీలకు వచ్చి చేరాయి. అదేవిధంగా రోడ్లు, చెరువులను తరిపించాయి. దాంతోపాటు డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ రోడ్డు ఉందో చూడలేని సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. అదేవిధంగా ట్రాఫిక్ కూడా నిన్న స్తంభించిన సిచ్యువేషన్ చూసాము. దాంతోపాటు జనజీవనం కూడా చాలా వరకు నిన్న స్తంభించిపోయింది. నిన్న 2 గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి మరి అలాంటిది మళ్ళీ ఈరోజు హైదరాబాదు, దాంతోపాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలని చెప్పేసి మరోసారి అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనకు ఇప్పటికే ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ ఏదైతే ఇచ్చిందో అది ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు వచ్చే 2-3 గంటలకు సంబంధించి ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియా, దాంతోపాటు మోడరేట్ నుంచి హెవీ రెయిన్స్ అయితే కురిసే అవకాశం ఉండడంతో ఇటు చూసుకున్నట్టయితే దాదాపు హైదరాబాదు, రంగారెడ్డి దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏరియా చూసుకున్నట్టయితే కుత్బుల్లాపూరు, గాజుల రామారం, అదేవిధంగా పటాన్చెరువు, లింగంపల్లితో పాటు ఆర్సీపురము, షేర్లింగంపల్లి, మియాపూరు, ఇటు కూకట్పల్లి, నిజాంపేట, హఫీజ్పేట, కొండాపూరు, చందానగర్, మదీనాగూడ ఈ ఏరియాలకు సంబంధించి వచ్చే 2-3 గంటల్లో వర్షం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఉదయం నుంచి చూసాము, చాలా వరకు ఎండ తీవ్రత, అదేవిధంగా ఉక్కపోత వాతావరణం అయితే మనకు కనిపించింది. దీని కారణంగానే మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి దాదాపు దట్టంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కమ్ముకొని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు జోరు వర్షం, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల తీవ్రత కూడా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. దీంతో ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అవసరమైతేనే బయటికి రావాలని చెప్తా ఉన్నారు. నిన్న కురిసినంత తీవ్రత అంటే దాదాపు నిన్న 15 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 13, దాంతోపాటు 5-10 సెంటీమీటర్ల మధ్య చాలా ప్రాంతాల్లో నమోదైంది. సో నిన్నటంత తీవ్రత ఉండకపోయినా కూడా సేమ్ అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు చందానగర్ కావచ్చు, మియాపూర్ కావచ్చు, దాంతోపాటు పలు ఏరియాలను అయితే తేలికపాటి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఒక ఏరియాలో స్టార్ట్ అయిన వర్షం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వ్యాపించే అవకాశం ఉంది. సేమ్ నిన్న కూడా అలాగే మనకు చాలా వరకు వర్షం మొదలైన తర్వాత ఒక ఏరియాలో మొదలైన తర్వాత కూడా సిటీ మొత్తంగా కూడా వ్యాపించింది. అదేవిధంగా ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉంది. మరో 2 గంటల్లో కూడా సిటీ వ్యాప్తంగా పలు ఏరియాల్లో తేలికపాటి వర్షం స్టార్ట్ అయ్యి మొత్తం కూడా వ్యాపించే అవకాశం ఉంది. అక్కడక్కడ మోస్తారు వర్షం, భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, సో నిన్న చూసాము మల్లపల్లి కావచ్చు, దాంతోపాటు అమీర్పేట చూసుకున్నట్టయితే అతలాకుతలం అయిందని చెప్పుకోవచ్చు. మెట్రో స్టేషన్ దగ్గర కావచ్చు, మోకాళ్ళ లోతు కంటే పైగా కూడా వాటర్ వచ్చి చేరడం
జరిగింది. అదేవిధంగా చాలా ఏరియాల్లో కూడా మనకు వాటర్ వచ్చి చేరింది. ఇటు సూరారం దగ్గర కూడా పలు కాలనీలకు సంబంధించి కూడా ఇళ్లలోకి వాటర్ వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా చూసాము. అదేవిధంగా ఏవైతే మేజర్ పాయింట్స్ ఉంటాయో ఇటు హైడ్రా, మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలు గుర్తించిన పాయింట్స్ దగ్గరనైతే ఈరోజు పటిష్టంగా చర్యలు చేపట్టే విధంగానైతే ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేసే విధంగా, అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ ఉండకుండా కూడా చర్యలు చేపట్టే విధంగానైతే తీసుకున్నారు. అదేవిధంగా ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. నిన్న చాలా చోట్ల కూడా చెట్లు విరిగిపడ్డాయి. అదేవిధంగా ఈ రోజు కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ చెట్లు విరిగిపడ్డా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, ఈ వాటర్ లాగింగ్ కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ మెయిన్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. చిన్న వర్షం పడితే చాలు అతలకుతలం అవుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది స్తంభించిపోతూ ఉంటుంది. మరి అలాంటిది హైదరాబాద్కి ఎల్లో అలర్ట్, దాంతోపాటు భారీ వర్షం అని చెప్తూ ఉన్నారు. సో దీంతో ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, దాంతోపాటు హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళకు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ట్రాఫిక్ వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. దాదాపు 3 ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మెయిన్ జంక్షన్స్ వద్ద ఉండి ట్రాఫిక్ కూడా క్లియర్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు హైడ్రాకి సంబంధించి కూడా మెసేజ్ అలర్ట్ సిస్టమ్ అని చెప్పేసి రాబోయే 2-3 గంటల్లో హైదరాబాద్కి సంబంధించి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి మెసేజ్ అలర్ట్స్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి కూడా పలు సంబంధించి ఆఫీసులకు, ఇటు ఐటీకి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో అనుసంధానమై కూడా వాళ్ళకు కూడా ఆఫీస్ టైమింగ్స్కి సంబంధించి కూడా భారీ వర్షం ఉన్న సమయంలో కూడా కాస్త అందరినీ ఒకే సమయంలో వదిలిపెట్టకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టాలని కూడా చూస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ట్రాఫిక్ సంబంధించి అవి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కలిసి హైడ్రా కూడా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అయితే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న కూడా అదే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కటి అంటే 4 అంచెల భద్రత అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ దిక్కు వాతావరణ శాఖ, మరో దిక్కు ఇటు జిహెచ్ఎంసీ, ఇటు హైడ్రా కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. సో ఇట్లా 4 అంచెల విధంగా కూడా మనకు ఎప్పుడైనా వర్షంకి సంబంధించి కూడా అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్, వర్షాలకు సంబంధించి స్టాగ్నేషన్ పాయింట్స్, వాటర్ లాగింగ్ క్లియరేషన్ అనేది కూడా అన్ని చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 2-3 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగానైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, భారీ వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. ఇక నిన్న చూసాము గచ్చిబౌలిలో దాదాపు మనకు పిడుగుపాటు కూడా సంభవించింది. ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏంటంటే వర్షంతో పాటు వస్తూ ఈ ఉరుముల మెరుపులు, దాంతోపాటు పిడుగు పాటు కూడా సంభవించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. శ్రవంతి.